పాకిస్తాన్ బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టింది. అమ్మ అయ్యా దయచేసి బిచ్చమేండి అంటూ చేతుల్లో ఆ ప్లేట్లు పెట్టుకొని బిచ్చమెత్తడం స్టార్ట్ చేసింది. ఇక పాకిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్తూనే దయచేసి మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వండి అని చెప్పి అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తోంది. పూర్తిగా బోర్లా పడుకొని మాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వండి, మేము కాపాడుకోలేకపోతున్నాం, మేమంతా విఫలమైపోయాం, చేతగా దద్దబలమైపోయాం, పిరికి పందలమైపోయాం అన్నట్టుగా పాకిస్తాన్ అమెరికా దగ్గర వెళ్ళిపోయి మొరబెట్టుకొని మాకు ఒక ఎయిర్ డిఫెన్స్ ఇస్తాన్ని అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ అడుక్కుంటోంది పాకిస్తాన్. భారత్ నుంచి ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ఎక్సర్సైజెస్ లో భాగంగా శశి థరూర్ నేతృత్వంలోని టీం యుఎస్ డెలిగేషన్స్ తో మీటింగ్ జరిపింది. యుఎస్ లో లా మేకర్స్ తో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఆపరేషన్ సింధూర్ లో ఏం చేసాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎటువంటి కార్యక్రమం తీసుకెళ్ళి, అంతకంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్ ఎంతమందిని హతమార్చింది, ఎంత దుర్మార్గానికి పాల్పడింది, ఆ తర్వాత ఉగ్ర స్థావరాన్ని లేపడంతో పాకిస్తాన్ ఇలా రిటిలియేట్ అయింది, ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియల్లో పాకిస్తాన్ వాళ్ళు ఎలా పాల్గొన్నారు అంతా సుస్పష్టంగా దేశ విదేశాల్లో ఆపరేషన్ సింధూర్ యొక్క మహత్యాన్ని, పాకిస్తాన్ యొక్క దుశ్చర్యని చూపించడానికి క్రమంలో మన ఎంపీలు ప్రయత్నం చేస్తుండగా యుఎస్లో మన డెలిగేట్స్ అయినటువంటి శశి థరూర్ ఆల్రెడీ ఉండగా పాకిస్తాన్ నుంచి కూడా 13 మందితో ఒక డెలిగేట్స్ బృందం అమెరికాకు వెళ్ళింది. ఆ డెలిగేట్స్ బృందాన్ని లీడ్ చేసేది ఒక పాపిస్ట్ నాయాల, ఒక దుర్మార్గుడు, ఒక నీచ్ కమిన్ కుత్తేగాడు బిలావల్ భుట్టోగాడు. సో బిలావల్ భుట్టోగాడు ఆ టీంని లీడ్ చేస్తున్నాడు. యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఫెడరల్ పార్టీకి సంబంధించినటువంటి ముసాదిక్ మాలిక్ అనేటువంటి ఈ దుర్మార్గుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మా పైన భారతదేశం 80 ప్లేన్స్తో 400 మిసైళ్లతో చాలా భీకరంగా దాడులు చేసింది, మా విద్యార్థులను పొట్టన పెట్టుకుంది, మా సివిలియన్స్ పైన మారణహోమం సృష్టించిందని చెప్పి ఆ దుర్మార్గుడు అబద్ధపు తప్పుడు మాటల్ని ప్రచారం చేస్తూ యుఎస్లో కూడా బిచ్చమెత్తుకున్నాడు. ఏమని ఇలా మాట్లాడకపోతే ఎవరు కదా మరి, మా ప్రాణాలు పోయాయి, మేము చచ్చిపోతున్నాం, మేమంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాం, పిరికి పందలం అయిపోయాం, చేతగా దద్దలమనం అయిపోయాం అని చెప్తే వాళ్ళు ఇవ్వరు కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు, భారత్ మా పైన దాడి చేసింది, 400 మిసైల్ని 80 వార్ హెడ్స్తో ఉన్నటువంటి ఆ ప్లేన్స్ని అన్నిటినీ మా పైన కుప్పగూల్చింది, మా సివిలియన్స్ని చంపేసింది, కాబట్టి మా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయింది, అమెరికా నుంచి వేడుకుంటూ మీ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మాకు ఇవ్వండి అని చెప్పి వేడుకుంటున్నాడు. వేడుకోవడం కాదు, బిచ్చమెత్తుకుంటున్నాడు. మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బద్దలైపోయింది, దాన్ని పూర్తిగా కుప్పకూల్చేసింది భారత్ నుంచి ఎటువంటి ఒక మిసైల్ కూడా మిసైల్ కూడా అడ్డుకోలేకపోయాం, ఒక్కడంటే ఒక్కదాన్ని కూడా నివారించలేకపోయాం, కాబట్టి మాకు దయచేసి అమెరికా దేశం ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అని చెప్పి మీ కాళ్ళు మొక్కుతామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక బిగ్ షాట్ నాకు దిగింది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ బిలావల్ భుట్టో బృందం. సో ప్రస్తుతానికి ఈ బిగ్ షాట్లో మరి యుఎస్ ఎలా ప్రతిపాదిస్తుందో తెలియదు. సో యుఎస్కి కావాల్సింది కమర్షియల్ బిజినెస్, యుఎస్ గురించి అదే, మన అమెరికా గురించి మాట్లాడగలిసింది ఒకటే, వాళ్ళంతా పక్తు బిజినెస్ మ్యాన్స్, పక్తు కమర్షియలైజేషన్లో ఆలోచించే వ్యక్తులు. సో నాకు తెలిసి ఎటువంటి ఉగ్రవాద చర్యకు పాల్పడ్డా పర్వాలేదు, దేశ విదేశాలు కొట్టుకొని చచ్చినా పర్వాలేదు, వాళ్ళంతా మారణహోమం అయిపోయి బూడిదైపోయినా పర్వాలేదు, కానీ అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ కావాల్సింది బిజినెస్ మాత్రమే, డబ్బులు కావాలి, బిజినెస్ కావాలి. ప్రపంచ దేశాలు మొత్తం కొట్టుకొని చచ్చిపోతుంటే ఆయన కావాల్సింది బిజినెస్ మాత్రమే. సో పాకిస్తాన్ అడిగింది కదా, డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ప్లీజ్ మాకు ఇవ్వండి అని చెప్పి అడిగింది కదా, నిజంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అమెరికా ఇస్తుంది, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడ మనం కొత్తగా ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి అనాలిసిస్ చేయడాలు, ఇంకా దీని గురించి లోతుగా అడగాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ట్రంప్ అనేవాడు డబ్బులు ఉంటే ఎక్కడికైనా దిగజారుతా, డబ్బులు ఇస్తారు కాబట్టి పాకిస్తాన్కి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడని కొంత పక్కన పెడితే డెఫినెట్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి అంతర్జాతీయ వేదికల పైన మరోసారి తన చేతగాంతనాన్ని, తన బిచ్చమెత్తుకున్నతనాన్ని, తమ యొక్క పిరికిపంతనాన్ని మరోసారి పాకిస్తాన్ తనంతట తానే చాటి చెప్పుకుంది. తమ చేతగాంతనాన్ని మళ్ళీ చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంది పాకిస్తాన్. బిలావల్ భుట్టో లీడ్ చేసేటువంటి ఆ డెలిగేట్స్ సంబంధించినటువంటి దాంట్లో 13 మందిలో ఉంటే ముసాద్ మాలిక్ అనేటువంటి ఒక దుర్మార్గుడు పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ప్రజల పైన, భారతదేశం సామాన్యుల పైన దాడి చేసి చంపేసిందంటాడా. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం, ఆపరేషన్ సింధూర్ యొక్క మహత్యం ప్రపంచ దేశాలు మొత్తం కూడా చూసి నివ్వెరపోయాయి. ఏ ఒక్క సామాన్యుని టచ్ చేయలేదు, కేవలం మా స్థావరాలు, మా లక్ష్యాలు కాస్త ఉగ్రవాద సంస్థలే, ఉగ్రవాద స్థావరాలే. బహవల్పూర్లోని జైష్ ఈ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ మా టార్గెట్, మురిత్కే దగ్గర లష్కర్ ఇ తోయిబా మా టార్గెట్, తర్వాత ముజాఫర్బాద్లో మా టార్గెట్స్ ఉన్నాయి, ముజాఫర్బాద్ 1, ముజాఫర్బాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2 దగ్గర ఇవి మా టార్గెట్స్. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషించే తత్వం ఉంది, ఉగ్రవాదం తయారు చేస్తున్నారు, ఉగ్రవాద శిబిరాలు మా టార్గెట్గా ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే పెద్ద ఎత్తున దాడులకు తెరలేపారో
ఆ 11 ఎయిర్ బేస్లని కుప్పకూల్చడం మా టార్గెట్. కానీ ఏ ఒక్క సివిలియన్ కూడా నిజంగా మీరు చేసినట్టుగానే సివిలియన్స్ పైన దాడి చేయాలనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక్కసారి కనుక మా మిసైల్స్ని ప్రయోగించాల్సి వస్తే మీ పాకిస్తాన్ తునాతునకలైపోయేది. కానీ అటువంటి చర్యకి భారత్ పాల్పడలేదు. భారత్ కేవలం ప్రెసిషన్ టార్గెట్స్తోనే ముందుకు వెళ్ళింది. ఎక్కడైతే లక్ష్యాల్ని ఛేదించాలి, ఎక్కడైతే లక్ష్యాలను దెబ్బ కొడితే పాకిస్తాన్ సైలెంట్ అయిపోతుందో ఆ లక్ష్యాలను మాత్రమే మేము ఢీకొట్టడం జరిగింది. చాలా క్లియర్గా, కాన్ఫిడెంట్గా, భారతీయ పౌరుడిగా మేరా భారత్ మహాన్ అని చెప్పిన అంశం ఇదే. ప్రెసిషన్ టార్గెట్స్, మానవత్వం అనేది ఇంకా మాలో ఉంది కాబట్టే మీరు బతికి బట్టగట్టగలిగారు. మేము అక్కడి వరకు వచ్చి నూర్ఖాన్ ఎయిర్ బేస్ని పేల్చిన వాళ్ళము, పక్కనే ఆసిమునిర్ గారిని బాగా పేల్చలేమా? ఆసిమునిర్ గారిని టార్గెట్ చేయలేమా? కిరాణా హిల్స్ దగ్గర కిరాణా హిల్స్ దగ్గర మీరు అటామిక్ ఎనర్జీని సేవ్ చేస్తున్నారు, అణుస్థావరం మీ దగ్గర అక్కడ గోల్లో ఉందని చెప్పి మాకు సమాచారం తెలిసినప్పుడు ఆ కిరాణా హిల్స్ని పేల్చేయలేమా? కానీ కేవలం ఒక మానవతా దృక్పథం అడ్డుకుంది. మానవత్వం అనేది ఉన్నది కాబట్టే పాకిస్తాన్ ప్రజలను కూడా, వాళ్ళు కూడా జనమే కదా, కొంతమంది ఉగ్రవాదులు చేసే చర్యలకి సామాన్య జనం ఎందుకు వాళ్ళంతా ఇబ్బంది పడాలని ఒక ఆలోచనతోనే వదిలేశారు. ఒక బలూచిస్తాన్ ఎదుర్కొని ఫస్ట్ మీరు బలూచిస్తాన్ ఎదుర్కొని నిలబడండి. బలూచిస్తాన్ ఎదుర్కొని మీరు మీ యొక్క స్థైర్యాన్ని చూపించండి. ఆ సత్తాలు మీ దగ్గర. ఒక పిరికి పని చర్య పాకిస్తాన్ మరోసారి బట్టబయలు చేస్తూ అమెరికా దగ్గర వేడుకొని మీ కాళ్ళు మొక్తా మాకు ఇయ్యండి అని చెప్పి వేడుకునే ప్రయత్నం చేసింది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్కి అమెరికా ఇస్తుంది అన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. డెఫినెట్గా అమెరికాకు బిజినెస్ కావాలి కాబట్టి డెఫినెట్గా అమెరికా తన వంతుగా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని తప్పకుండా ఆ పాకిస్తాన్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఒరిగేదేం లేదు. ఏం చేస్తారు మహా అయితే కొన్ని మిసైల్ అడ్డుకుంటారేమో, కానీ అంతకు మించినటువంటి ఒక బిగ్గెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా తప్పించుకోగలిగేటువంటి ఒక సూపర్ సోనిక్, హైపర్సోనిక్ లాంటి మిసైల్స్ మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అటువంటి ఒక సూపర్ సోనిక్, హైపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగించాల్సి వస్తే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కాదు కదా, ఎక్కడి నుంచి కొనుగోలు చేసినా అవి పట్టుకోలేవు అంతటి సామర్థ్యం. ఎందుకంటే ఒక గంటకి 11,000 కిలోమీటర్ వెళ్ళగలుగుతుందంటే దాని యొక్క స్ట్రెంత్ ఏంటో అర్థం చేసుకోండి. గంటకి 11,000 కిలోమీటర్, కనురెప్ప పాటులో 3 కిలోమీటర్ వెళ్తుంది. సో ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా పట్టుకోలేదు. సో ప్రస్తుతానికి అమెరికాలో ఒక వేదికపై నుంచి ఆ దుర్మార్గుడు మాట్లాడిన మాటలేంటో ఒకసారి మీరు కూడా వినండి. But if we don't get any equipment, you've seen what would have happened to us if we didn't have air defense. We would have been rubbles. We'd be pulling out 60,000 kids from the rubble of schools. And when 80 planes come at you, 80 in a few hundred miles, when 80 planes come at you, all of them having 5 missiles each, you multiply 80 with 5 missiles, and you know what India was coming at. Were they coming to hit one residential area with 80 planes and 400 missiles, some of which were dual carriers of atomic kind of warheads? So you saw what they were coming at. You saw what they came with. And you saw the technologies that they deployed from various countries. So I would say, bring it on, man. Give us those technologies. We'd buy them from you. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. వాడు అక్కడ నిస్సహాయతను ప్రదర్శిస్తున్నాడు, సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ సివిలియన్స్ పైన టార్గెట్ చేసింది, సమాజం టార్గెట్ చేసింది. 80 ప్లేన్స్లో ఒక్కో దాంట్లో ఐరేసుకున్నా కూడా 400 మిసైల్స్తోని మా పైన యుద్ధం చేసింది. న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేయగల సామర్థ్యం అటువంటి మిసైల్స్ మాపై ప్రయోగించిందని చెప్పి ఆ దుర్మార్గుడు చెప్తున్నాడు. ఇక్కడ దాడి చేశాం, ఎస్ మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించడం కోసం దాడి చేస్తాం, మీ ఉగ్రవాద స్థావరాన్ని పేల్చేస్తాం, మీ దగ్గర ఎయిర్ బేస్లను కుప్పగూల్చాం. కానీ ఎక్కడ కూడా ఒక సివిలియన్కు టచ్ చేయలేదు. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, కామెంట్ చదువుతాను ఇక్కడ చూడండి. ఇప్పుడు అమెరికా దగ్గరికి టెక్నాలజీ కోసం వెళ్ళాడు కదా, ఇప్పుడు అమెరికానే మీరు మళ్ళీ నీళ్ళు ఇవ్వమని అడగండి అని చెప్పి కామెంట్ చేశారు. ఒకసారి ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను ఇక్కడ మీకు నేను. సో పాకిస్తాన్కి నీళ్ళని కూడా అమెరికా నుంచి అడగండి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేశారు. కుంచాల మురళి అంట, ఎస్ సూపర్గా కామెంట్ చేశారు. ఇప్పుడు అమెరికానే నీళ్ళు ఇవ్వమని, రైట్ ఏంటి రైట్ పాకిస్తాన్కి అమెరికానే IMF ద్వారా కొన్ని నిధులు సమకూర్చే ప్రయత్నం చేసింది కదా, ఇప్పుడు ఏకంగా ఆ పాకిస్తాన్ నీళ్ళను కూడా అమెరికానే ఇవ్వమని చెప్పానండి. ఎస్ అడగండి, అక్కడ ఆ ట్రంప్ని మీకు నీళ్ళు ఇవ్వమని అడగండి, బిచ్చమెత్తుకోండి. ట్యాంకర్ ద్వారా తీసుకెళ్తారా, ఏరోప్లేన్ ద్వారా తీసుకెళ్తారా, మీకు ఎటువంటి ఆప్షన్ లేదు కదా, పట్టుకొచ్చుకోండి, ఆ నీళ్ళని పట్టుకొచ్చుకొని మాపై పదే పడేయడం కంటే అక్కడ తీసుకొచ్చుకోండి మీకు అవసరం ఉంటే. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తాను. ఎస్ మధు, మరోసారి పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరోసారి తన చేతగానితనాన్ని, పిరికి పంద చేతని సింపథైజ్ కోసం ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా
భారత్ పైన మరోసారి దుష్ప్రచారానికి అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. ఎలా చూడాలి దీన్ని? రైట్ మధు, వినిపిస్తోందా? రైట్, ఓకే. యుఎస్ నుంచి ఇక్కడ చూడండి, యుఎస్ పాకిస్తాన్కి లోన్ ఇచ్చారు కదా, నీళ్లు కూడా ఇవ్వమనండి అని చెప్పి అడుగుతున్నారు ఆయన. ఎస్, మంచి క్వశ్చన్. ఇక అల్ట్రాన్ ప్లేయర్స్ అన్ని అబద్ధాలట అంటే మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. అక్కడ వాడు దుర్మార్గుడు మాట్లాడిన మాటలు అబద్ధాలు అంటున్నారా, నేను చెప్పే అబద్ధాలు అంటున్నారా? మరి నిజంగా నేను చెప్పే అబద్ధాలు అనుకుంటే కనుక ఇక మీరేంటో అర్థం చేసుకోండి. సో మేధ్రాజ్ బాలరాజ్ అంట. సో జాతీయ జెండాను ఆయన కామెంట్ చేశారు. సో మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. ఎందుకంటే పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు దిగుతోంది, పాకిస్తాన్ మరోసారి దుష్ప్రచారానికి తెరలేపుతోంది. బిలావల్ భుట్టోగాడు దమ్ముంటేరా, బిలావల్ భుట్టోగాడు ఏకంగా ఈ డెలిగేట్స్ మొత్తం లీడ్ చేస్తున్నవాడు ఏమంటాడంటే, పాకిస్తాన్ ఏకంగా ఇండస్ వాటర్ టిటీని కనుక మళ్ళీ పునఃప్రారంభించి నీళ్ళు కనుక ఇవ్వకపోతే భారతీయుల రక్తాన్ని నిలదూస్తానంటున్నాడు. దమ్ముంటే ఇదో మేముంటుంది అడ్రస్ పెట్టు అని చెప్పి, అడ్రస్ పెట్టు, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఒక్కసారి భారత ఆర్మీకి తెలియజేసే ప్రయత్నం చేయి. ఆ తర్వాత చూడు ఎవరి రక్తం నిలజింతుంది అనేది. దమ్ము లేనటువంటి ఒక పిరక పందవు నువ్వు మాట్లాడుతున్నావు భారతదేశం గురించి. సో ఇప్పుడు అమెరికా డెఫినెట్గా ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా పాకిస్తాన్కి ఆ అస్త్రాన్ని ఇస్తాడు, ఎయిర్ డిఫెన్స్ ఇస్తాడు. భారత్ మాపై దాడి చేస్తోంది కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ అమెరికాకు వెళ్ళిపోయి అమెరికా డెలిగేట్స్తో మాట్లాడి భారత్ చేసినటువంటి యాక్షన్ని, ఆపరేషన్ సింధూర్ని తప్పుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా నో డౌట్ ఎట్ ఆల్ అమెరికా అధ్యక్షుడు డెఫినెట్గా ఆ పాకిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందిస్తాడు. కానీ అది అందించినా కూడా పెద్దగా ఒరిగేదేం లేదు, ఏ మాత్రం కూడా వెంట్రు కూడా బీకలేదు పాకిస్తాన్. అమెరికా నుంచి ఏ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకున్నా, ఎక్కడి నుంచి ఏం తెచ్చుకున్నా, బికాస్ నైతికంగా మనం పోరాడుతున్న వాళ్ళగా దుర్మార్గంగా సివిలియన్స్ టార్గెట్ చేయడమో ఇంకేదో కాదు. ప్రెసిషన్ టార్గెట్స్. నువ్వు చుట్టూ ఎంత నిర్బంధాన్ని చేసుకున్నా, ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పెట్టుకున్నా కూడా దానికి బాబు లాంటి మిసైల్ మా దగ్గర ఉన్నాయి, దానికి చుక్కలు చూపించే మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి. చైనా నుంచి తెచ్చుకున్నావు, ఏం పెడిచావు పెద్దగా, నువ్వు పెద్దగా చేసిందేముంది? చైనా నుంచి మిసైల్స్ వస్తే వచ్చిపోయి హర్యానా దగ్గర అక్కడ కింద పడిపోతే అక్కడ ముడుచుకొని పడుకుంటే అక్కడ భారతీయులు కాస్త వాటిని పేపర్ రాకెట్లు అనుకొని వాటితో ఆటలాడుకున్నారు. కొన్ని పేలకపోతే సరే ఇక పేరట్లేదు కదా అని చెప్పి మా వాళ్ళు వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళే పేల్చేశారు. ఒక క్రాకర్స్, మా దగ్గర క్రాకర్స్ ఉంటాయి, క్రాకర్స్ లాగా పేల్చేశారు. సంతకు మించి పెద్దగా పాకిస్తాన్ పెద్దగా పొడిచేదేం లేదు, పాకిస్తాన్ పెద్దగా ఒరగబెట్టేదేం లేదు. ఎస్, మధు అందుబాటులోకి వచ్చారు. మధు, సో ప్రజెంట్ మరోసారి అమెరికాకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ బిలావల్ భుట్టో డెలిగేట్స్ టీం దుష్ప్రచారానికి తెరలేపింది, అబద్ధ ప్రచారానికి తెరలేపింది. దీని ద్వారా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తూనే పిరికి పంద చర్యని, తన చేతగాంతనాన్ని మరోసారి చాట్ చేసే ప్రయత్నం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని డొనాల్డ్ ట్రంప్ నుంచి వారంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ కమర్షియల్ పర్సన్ కాబట్టి ఆయన వ్యాపారమే యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం కాబట్టి డెఫినెట్గా జరుగుతుంది. పాకిస్తాన్ కొనుగోలు చేస్తే చేయొచ్చు కావచ్చు. సో రేపటి తదుపరి ఏం జరగవచ్చు అంటే ఉగ్రవాదానికి తట్టి లేపే విధంగా డొనాల్డ్ ట్రంప్ చర్య ఉంటుందని భావించాలా?